ఈ వీడియోలో మనం 10th అండ్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఏ జాబ్కి అప్లై చేసుకోవచ్చో తెలుసుకుందాం. 10th క్లాస్ కనుక పాస్ అయ్యారనుకోండి, ఆర్మీ అగ్నివీర్లో జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్మెన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నేవీలో ఎంఆర్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు స్టేట్ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ అండ్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మనం అగ్నివీర్లో చూసుకున్నట్టయితే టెక్నికల్ అండ్ క్లర్క్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నేవీలో ఎస్ఎస్ఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఢిల్లీ పోలీస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా చాలా జాబ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క జాబ్కి మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క హైట్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ నెక్స్ట్ ఈవెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో వీటన్నిటి గురించి నేను ఒక పీడిఎఫ్ అయితే క్రియేట్ చేశాను మీకోసమే. మీరు కింద ఎస్ఐపి అని కామెంట్ చేస్తే ఆ పీడిఎఫ్ నేను మీకు డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతారో అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ వచ్చేసి ఆర్మీ అగ్నివీర్ అయితే నడుస్తుంది. వాటికి మీరు 10th అండ్ ఇంటర్ తోటి అప్లై చేసుకోవచ్చు. దానికి డేట్ వచ్చేసి మనకి April 1 వరకు అయితే ఉంది. నెక్స్ట్ నేవీ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ కూడా నోటిఫికేషన్ అయితే ఇప్పుడు నడుస్తుంది. వాటికి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా మనకు 10th అండ్ ఇంటర్ తోటే క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏపీ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ అయితే రాబోతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రైల్వే పోలీస్ కానీ ఎస్ఎస్సి జీడీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వీటన్నిటికైతే మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉంటుంది. ఫస్ట్ కోచింగ్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనకి వితౌట్ తెలియకుండా అయితే మన ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయలేము. అండ్ వాటితో పాటు ప్రతి ఒక్క దాని మీద మనకైతే ఈవెంట్స్ ఉంటాయి, అంటే రన్నింగ్ కూడా ఉంటాయి. వాటికి కూడా ప్రిపరేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. మరి ఇలా ప్రిపేర్ అవ్వాలన్నా నాకు ఆ సిలబస్ కూడా తెలియదు, నేను రన్నింగ్ కూడా ఎప్పుడు చేయలేను అనుకుంటే మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో మీకోసమే న్యూ బ్యాచ్ అయితే తెస్తున్నాము. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కూడా అయిపోయి హాలిడేస్ తోటి ఉన్నారు కదా, మీరు 3 months కనుక యూటిలైజ్ చేసుకున్నారనుకోండి, మీకు అసలు ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది, జాబ్ అంటే ఎలా కొట్టాలి, ఈ రన్నింగ్ కూడా మీరు ఎలా చేయాలన్నది మన ఇన్స్టిట్యూట్లో అయితే నేర్పిస్తాము. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో మరి బ్యాచ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి ఒక్క దానికైతే మనకి ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్గా కూడా ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. అందుకే మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో ఇక్కడ మీకు డైలీ ఫిజికల్ కోచింగ్ ఉంటుంది, మన వీడియోస్లో మీరు చూస్తున్నట్టు. అండ్ వాటితో పాటు వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా జరుగుతాయి. అండ్ అలాగే మనకి వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతాము. మనం జాయిన్ అయిన వాళ్ళకు మనం ఫీజులోనే యూనిఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మరి ఫీజు ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు మీకు చెప్పిన కోచింగ్ సంబంధించింది 3 months డ్యూరేషన్కి 8,000 ఫీజు అయితే ఫస్ట్ జాయిన్ అయిన 100 members మాత్రం మనం 6,000 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి March 22 నుండి అంటే ఉగాది తర్వాతనైతే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా 22 నుండే స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశాన్ని అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో హాలిడేస్లోనే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ప్రిపరేషన్ కనుక ఇప్పుడే అయ్యారనుకోండి, రేపు నోటిఫికేషన్ పడే టైంకి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని జాబ్ అయితే కొట్టగలుగుతారు. మీ కోచింగ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ కింద అనిపించిన నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ రీల్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ.